రానున్న రోజుల్లో ఇంజనీర్ డాక్టర్ అయ్యే అవకాశం ఉందన్నారు రాష్ట్ర ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో రోబోటిక్ సర్జరీలు పెరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలి నానక్రామ్ గూడలో మెట్రోనిక్స్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించారు మంత్రి. టెక్నాలజీతో మెడికల్ రంగంలో అనేక మార్పులు వచ్చాయని వివరించారు. తెలంగాణ లైఫ్ సైన్స్ పాలసీ భిన్నంగా ఉంటుందన్నారు. ఇలాంటి లైఫ్ సైన్స్ పాలసీ ఎక్కడా లేదని చెప్పారు. హైదరాబాద్ మెడ్టెక్ ఆవిష్కరణలకు హాట్ స్పాట్ గా మారిందని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. 11లో మొదలైంది మెట్రానిక్స్ కంపెనీ ఇక్కడ మొదలు పెట్టుకొని దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు విస్తరణ భాగంలో పెద్ద ఎత్తున వారు ఇన్వెస్ట్మెంట్తో పాటు ఇక్కడ పరికరాలకు సంబంధించి బెస్ట్ ఈరోజు మెడిసిన్కు సంబంధించిన పరికరాలకు సంబంధించిన అంశంలో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉండటం ఒక ప్రత్యేకత. త్వరలో కూడా వారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వడానికి సానుకూలత చూపెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ఇప్పటికీ దాదాపు 3,000 కోట్ల రూపాయలతో ముందుకొచ్చే తరుణం కనబడతా ఉన్న తరుణంలో వారిని కూడా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారం మేము కానీ మా అధికార బృందం కానీ అన్ని విధాల సహకారం అందిస్తూ మరి ఎవరు ఇక్కడికి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలని వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మేము స్వాగతిస్తూ ఇలాంటి కంపెనీస్ను కూడా ప్రోత్సాహం చేస్తూ ప్రత్యేకించి ఉపాధిని పెంచే ప్రయత్నం ఒకటి మా ఫోకస్ ప్రభుత్వం ఫోకస్ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటు ఇక్కడ ఇంత పెద్ద అంతర్జాతీయ సంస్థ వచ్చినప్పుడు మేము ఒకటే కోరాం, రేపు రాబోయే కాలంలో వారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ పెట్టినప్పుడు మా ప్రాంతాలకు సంబంధించిన పేషెంట్స్కి హాస్పిటల్స్కి మరి వీలున్నంత వరకు ఈరోజు తక్కువ ధరలతో ఈ మెడికల్ పరికరాలు అందుబాటులో ఉండే విధంగా ఉంటే హెల్త్ కేర్కు సంబంధించి ఆ పేషెంట్స్కు అదేవిధంగా మరి వారికి ఆర్థిక పరిస్థితి బట్టి ఈరోజు వీరు చేసే పరికరాలు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని వారిని కోరటం జరిగింది. అందుకోసమే ఇక్కడ వారికి కావాల్సిన అన్ని తీర్ల రేపొద్దున ఎంఎస్ఎంఈస్ రాబోతా ఉన్నాయి, చిన్న సూక్ష్మ మధ్యతర పరిశ్రమలు. ఈరోజు ఇంత పెద్ద పరిశ్రమకు ఇంకా కావాల్సిన యాన్సిలరీ యూనిట్స్ కూడా వారి దగ్గరలో ఉండే విధంగా మా ప్రయత్నం చేస్తామని వారికి కూడా